ఏ సినిమాకైనా డైరెక్టర్ హైప్ తెస్తాడు, హీరో హైప్ తెస్తాడు, లేదా ఈ ఇద్దరి కాంబినేషన్ హైప్ తెస్తుంది. ఈ మూడు కాకపోతే సినిమా ప్రమోషనల్ కంటెంట్ హైప్ తెస్తుంది. ఒక మంచి టీజర్ ట్రైలర్ని కట్ చేసి రిలీజ్ చేస్తే సినిమాపై హైప్ పెరుగుతుంది. ఇది ప్రతి సినిమా విషయంలో జరిగేదే. అయితే ఈ లెక్కల్ని పూర్తిగా మార్చేస్తూ గుంటూరు కారం సినిమాకు కేవలం తన మాటలతోనే ప్రమోషన్స్లో వేడెక్కిస్తున్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. సాంగ్స్ గ్లింప్స్ కన్నా గుంటూరు కారం సినిమాకి ఎక్కువ ప్రమోషన్స్ చేసింది నాగవంశీ మాటలే. మేము రావట్లేదు అనుకుంటున్నారేమో, మేము వస్తున్నాం అంటూ రిలీజ్ డేట్ విషయంలో కాన్ఫిడెంట్గా సమాధానమిచ్చిన నాగవంశీ, పండక్కి సూపర్ స్టార్ సినిమా వస్తే ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ మా సినిమాకే ఉంటుంది, అలాంటప్పుడు మేమెందుకు తగ్గాలి, గుంటూరు కారం సినిమాతో నెవర్ బిఫోర్ మహేష్ బాబుని చూస్తారు. ఇలా ప్రతి ప్రెస్ మీట్లో గుంటూరు కారం సినిమాకి ఎలివేషన్స్ ఇస్తూ వచ్చాడు నాగవంశీ. లేటెస్ట్గా గుంటూరు కారం థియేటర్స్ విషయంలో కొంతమంది అభిమానులు ఆందోళన చెందుతూ ఉంటే నాగవంశీ బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో దాదాపు అన్ని సెంటర్స్లలో రాజమౌళి గారి సినిమాల కలెక్షన్స్ని దగ్గరలో ఉంటాం, అలా వైకుంఠపురంలో సినిమాకి ఇలాగే చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లలో రాజమౌళి గారి సినిమా కలెక్షన్స్ స్థాయిలోని గుంటూరు కారం కలెక్షన్స్ ఉంటాయని తేల్చి చెప్పేశాడు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, మీకు మళ్ళీ స్ట్రాంగ్గా చెబుతున్నా, మేము అదే మాట మీద ఉన్నాం, గుంటూరు కారానికి రికార్డు రిలీజ్ను రికార్డ్ నెంబర్ ఆఫ్ థియేటర్లో ఉంటుంది, రిలీజ్ మాకు వదిలేయండి, సెలబ్రేషన్ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీది అని నాగవంశీ పోస్ట్ చేశాడు. ఒక ప్రొడ్యూసర్ నుంచి ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే ఫ్యాన్స్ని ఆపడం ఎవరి వల్ల కాదు. సో జనవరి 12న గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.